తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చూడడంతో పాటు ఇప్పటికే అందుతున్న పథకాల్లో అనర్హులంటే వారిని తప్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత ఉండేలా పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డును ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే అంశంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి యూనిఫైడ్ కార్డు ఉండాలని, అందులో వారికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే ఆధార్ నెంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఏ శాఖ ద్వారా ఎవరికి ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందనే వివరాలు ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలియాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు.